ఈరోజు యూత్ క్రిస్మస్ ఘనంగా జరుపుకోవడానికి దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి తెలియజేసుకుంటున్నాం. దేవుడి చచ్చారు వాక్యాన్ని యవనస్తులకి అందించగా మన అందరూ ఉన్నారు. దేవునికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ సమయంలో దేవుడు నడిపించిన ప్రతిదీ కూడా ఆయన చిత్తంలోనూ ఆయన అనుగ్రహించు మహిమలోనూ జరుగుతుంది. యవనస్తులు దేవుని చేత తన నడతను శుద్ధీకరించుకుంటారని దేవుడు కీర్తనకారులో మాట్లాడుతుంటాడు. 119 అధ్యాయం. మరి దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో మన వాక్యము దేవుడి ద్వారా వ్యక్తం కదా. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి? వినడం వల్లే వస్తుంది విశ్వాసం. కానీ మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని వింటున్నాము. వినాలా? యవనస్తులు మరీ ముఖ్యంగా వినాలి. ప్రపంచంలో నేను చెప్పే ఏ మాటైనా మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే ఈ లోకం బాగలేదు. యవనస్తులు ముఖ్యంగా దేవుని ఆలయంలో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అందుకు మాదిరిగా దేవుడు మనకి దానియాలని మాదిరిగా చూపిస్తున్నాడు. దానియాలను చూసుకోండి. ఆయన రాజకుమారుడే కానీ బందీగా చేర్చబడ్డాడు. కానీ ఆయన చేసిన పని వల్ల దేవుడు మహిమ పరచబడతాడు. మీరు ఎరుగుతారు. మీ స్కూల్లో మరి నడిపించారు. ఆ దేవుని మహిమ వల్ల ఎన్ని ఆటంకాల నుండో ఎన్ని ఇబ్బందుల నుండో ఆయన అక్కడి నుంచి బయటికి రావడానికి దేవుడు మహిమ పడుతుంది. ఆ విధంగానే ఆయన పేరు కూడా మార్చాలని, తన ఆహార నిబంధనలు కూడా మార్చాలని ఆయన బబులోనికి కొనుగోబడ్డాడు. కానీ దేవుడు చేసిన మేలును బట్టి ఆ విధంగా యేసయ్య మీకు కూడా ఈ యవ్వన కాలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవునికి ఆదర్శంగా ఉండండి అన్నప్పుడు దేవుడు బాగా దీవిస్తాడు. ఆ విశ్వాసం మూలంగానే జరుగుతుంది. మీరు వాక్యం వినండి అలా. వాక్యం ద్వారానే. ఎందుకంటే ఎంత నుంచో తల్లిదండ్రులు ప్రేమించడానికి ఒక్క క్షణమైన విడిచిపెట్టకూడదని ఈరోజు మీరందరూ కూడా అందరూ గృహాలు చేరారు, సంతోషంగా ఉన్నారు. దేవుని ఆలయంలో తల్లిదండ్రులతో కలిసి మీరు భాగస్థులై ఉన్నారు. ఇది ఎప్పుడు పోగొట్టుకోకండి. తల్లిదండ్రులు విడిచిపెట్టద్దు అంటున్నాడు. ఆయన్ని విడిచిపెట్టకండి. తల్లిదండ్రులు కూడా వారు చెప్పిన మాటలు చెవియొగ్గి వినండి, అర్థం చేసుకోండి. వాళ్ళు మీకు ఇప్పుడు ఉన్నట్టే మీరు ఉండే పద్ధతిని బట్టి వాళ్ళు మీకు ఇదవరేమో కానీ చెప్తే అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా మీకు ఫ్రెండ్స్ అర్రా తల్లిదండ్రులు వాళ్ళ మాట వినండి. ఆనాడు దావీదు కానీ దానియేలు కానీ షడ్రకు మెషక్ కానీ యేసు కానీ దేవుని నడిచాడు కాబట్టి వారి ఆయుష్కాలం అధికమైంది. స్తోత్రంగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. అనేకమైన జనానికి వాటిలో మనము వాక్యంలో చదువుకుంటున్నాము. దానియేలు పేరు మార్చాలనుకున్నాం కానీ మన గ్రంథంలో దానియేలు పేరే ఉంది. అంటే మనం దేవునితో ఉంటే మన పేరుని ఎప్పుడు కూడా మార్చివేయడు, తీసివేయడు. ఆయన గ్రంథంలో మన జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని యవనస్తులకి నేను చెప్తున్న కనుక్కోండి. ఎలా తీసుకున్నా సరే దేవుని కృప వల్ల మాత్రం మీరు అందరూ చక్కగా పరిచయంలోనూ తల్లిదండ్రులు మాటిన బిడ్డలు దేవుని సహాయం వల్ల మీరు పొందుకున్నారు. ఈ గిఫ్ట్లన్నీ కూడా మీకు తెలిసిన తోటి స్నేహితులతో పంచుకోండి ధైర్యంగా. అనేక మంది జనము బయట చాలా మంది ఉన్నారు. వారికి సువార్త తెలియకపోవచ్చేమో కానీ మీ ప్రియంలో దేవుని చూపించారు. అదే కదా దేవుని నడుచుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. నేను ఏదైనా తప్పుగా చెప్తే దయతో క్షమించండి. కానీ యవనస్తులందరికీ దేవాది దేవుడి దేవలన మా తరపున మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నిండి దీవెనలు తెలియజేస్తూ ఏమన్నా తప్పు మాట్లాడైనా దేవునికి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి అన్న. మీరు హల్లెలూయా చెప్పరు, దేవుని స్తుతించండి అన్న, మహిమపరచండి. ఈ శరీరంలో మనకి అదే కావాలి. ఈ అన్నీ ఉంటాయి, ఎప్పుడు అన్నీ ఉంటాయి. కానీ హల్లెలూయాలు స్తోత్రాలు దేవుని మహిమపరచటం ఏమీ ఉండదు. తాత్కాలికంగా చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఆ దేవుడు మనల్ని చూసి బాధపడుతున్నాడు, విచారిస్తున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడు. మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఎవరి మనలో బిడ్డలు అన్నింటిలోనే ఉంటున్నారు కానీ ఆత్మీయ స్థితిలో ఉండటం లేదు. చెప్పారు కదా, పెద్దలు చెప్పారు కదా, చేస్తున్నారు. మొహమాటం కొద్ది ఏమి చేయకుండా దేవుడిని ఆయన్ని చూస్తున్నాడు. ఆయన భయపడండి, ఆయన చూస్తున్నాడు. ఆయన రాజ్యం వస్తుంది, సిద్ధపడండి అక్కడ. ఏమైనా కాలంలో బిడ్డలు మీరు ఇంతమందికి మీరు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. మనం ఇక్కడ సంతోషంగా చేసుకుంటాం.
చాలా అవసరం. ఈ సంఘం నుంచి యవనస్తులందరూ కూడా ప్రార్థించండి, వారి కోసం ప్రార్థించండి. వాళ్ళ మేలు ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన ఒక్క క్షణమైన చాలు. ఆయన తప్పకుండా మనం వింటాడు. మనం ఇక్కడ కూర్చొని కాసేపు ఉండి వెళ్ళిపోతున్నాం కాదరా, ప్రార్థించండి. చాలా బాధగా దేవుడు ఏడుస్తున్నాడు ఆయన చాలా బాధ కలిగి ఉన్నాడు. అనేక మంది కోల్పోతున్నారు. నీతిమంతులు కావచ్చు, మనం అలా ఉంటాము. ఆయన రాజ్యంలో మనం స్థానం ఉంటున్నాం. నాకు చాలా విచారంగా ఉంది, క్షమించండి. ఈ కొత్త మాటలు దేవుడు దీవించి మీ అందరికీ ఆశీర్వాద శుభాలు జరగాలని నేను అనవసరంగా మీకు బాధపడితే క్షమించండి.